హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోంగూరతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ నేను స్పైసీగా గోంగూర ఉల్లి కారం చేస్తున్నాను. దీని రుచి అమోఘమండి. ఇప్పుడు మనము రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను. 2 వెల్లుల్లి వేసుకున్నాను. రుచికి సరిపడా కారం, జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు వేసుకొని మిక్సీ అనేది ముద్దగా పేస్ట్గా పట్టుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి గోంగూరని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వాటిని బాగా వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా బాగా వేయించుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లి పేస్ట్ అనేది ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనము వీటిని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకొని మనం ఒక్క 10 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నామంటే మనకి అడుగు అంటకుండా మనకి గోంగూర అనేది బాగా ఉడికిపోతుందండి. ఈ స్టేజ్లో మనము కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఈ కూరని అనేది రెడీ చేసుకున్నామంటే గోంగూర అనేది చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఇది వేడి వేడి అన్నంలోకి మనము వేసుకొని తిన్నామంటే రుచి అయితే చాలా అమోఘమండి. ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.